వైసీపీకి గుడ్ బై చెప్పిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కలిశారు. వైసీపీకి రాజీనామా చేయడాన్ని ఆయన స్వాగతించారు. కష్టకాలంలో వైసీపీకి అండగా నిలబడ్డ వేమిరెడ్డిని సీఎం జగన్ చిన్నచూపు చూశారని మండిపడ్డారు. వైసీపీ అధిష్టానం వేమిరెడ్డిని అవమానాలకు గురి చేసిందని దుయ్యబట్టారు. ప్రభాకర్ రెడ్డి టీడీపీలోకి చేరేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రమంతటా తెలుగుదేశం పార్టీ జనసేన గాలి వీస్తోందని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమి 165 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నైతికంగా ఏ అండా వీపీఆర్ గారు అడగల. పార్టీ పరంగా వీపీఆర్ గారు అడిగింది నైతికంగా అండగా ఉండమని. అలా అండగా లేకుండా కుట్రలు కుతంత్రాలు ఈ జిల్లాలో ఉండే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం చేయాలా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని జగన్ గారికి దూరం చేయాలా అన్న కుట్రలు కుతంత్రాలు ఈ జిల్లాలో ఉండే కొంతమంది కీలక నేతలు చేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వారిని పిలిచి మందలించకుండా తమాషా చూస్తూ వ్యవహరించిన పరిస్థితి ఎంతటి బాధాకరమో ఆలోచించాగించింది. కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నా మీరు మంచి మనసు చేసుకుని మీరు శ్రేయోభిలాషులతో అందరితో కూడా మాట్లాడి మీరు తెలుగుదేశం పార్టీలో రావాలని, తెలుగుదేశం పార్టీ ద్వారా జిల్లా ప్రజలకి మీరు సేవలు అందించాలని చెప్పని మనస్ఫూర్తిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నారు.